కోల్కతా హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోల్కతా కోర్టు. సంజయ్ రాయ్ కు ఉరి శిక్ష విధిస్తేనే మరొకరు అలాంటి తప్పు చేసేందుకు భయపడతారని తెలిపింది సిబిఐ. అయితే వాద ప్రతివాదనలు విన్న న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఇదే కేసులో ఈ ఉదయం శిక్ష ఖరారుపై కోర్టులో వాదనలు జరిగాయి. సంజయ్ రాయ్ కు ఉరి శిక్ష విధించాలని కోర్టును కోరింది సిబిఐ. మరొకరు ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండాలంటే ఉరి శిక్షే సరైందని సిబిఐ లాయర్ పేర్కొన్నారు. అయితే ఈ వాదనతో సంజయ్ రాయ్ లాయర్ విభేదించారు. తాను ఈ నేరం చేయలేదన్న సంజయ్ రాయ్ తనను ఒక ఐపీఎస్ అధికారి ఇరికించారని ఆరోపించాడు. ఒకవేళ ఇదే నిజమైతే ఒకవేళ తాను తప్పు చేసి ఉంటే తన ఒంటిపై ఉన్న రుద్రాక్షమాల తెగిపోయి ఉండేదని కోర్టుకు చెప్పుకొచ్చాడు. అయితే తప్పు చేయలేదని అంటూనే తనకు మారేందుకు మరో అవకాశం ఇవ్వాలని సంజయ్ రాయ్ కోర్టును కోరడం చర్చగా మారింది. కోల్కతా హత్యాచారం కేసులో సిల్దా కోర్టు సంచలన తీర్పిచ్చింది. దోషి సంజయ్ రాయ్ కు జీవిత ఖైదీ విధిస్తూ తీర్పునిచ్చింది. సంజయ్ రాయ్ కు 50,000 జరిమానా విధించింది న్యాయస్థానం. అయితే గత ఏడాది ఆగస్టు 9న కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం జరిగింది. ఇదే కేసులో ఈ ఉదయం శిక్ష ఖరారుపై కోర్టులో వాదనలు జరిగాయి. సంజయ్ రాయ్ కు ఉరి శిక్ష విధించాలని కోర్టును కోరింది సిబిఐ. మరొకరు ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండాలంటే ఉరి శిక్షే సరైందని సిబిఐ లాయర్ పేర్కొన్నారు. అయితే ఈ వాదనతో సంజయ్ రాయ్ లాయర్ విభేదించారు. తాను ఈ నేరం చేయలేదన్న సంజయ్ రాయ్ తనను ఒక ఐపీఎస్ అధికారి ఇరికించారని ఆరోపించాడు. ఒకవేళ తాను తప్పు చేసి ఉంటే తన ఒంటిపై ఉన్న రుద్రాక్షమాల తెగిపోయి ఉండేదని కోర్టుకు చెప్పుకొచ్చాడు. అయితే తప్పు చేయలేదని అంటూనే తనకు మారేందుకు మరో అవకాశం ఇవ్వాలని సంజయ్ రాయ్ కోర్టును కోరడం చర్చగా మారింది. కోల్కతా హత్యాచారం కేసులో సిల్దా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషి సంజయ్ రాయ్ కు జీవిత ఖైదీ విధిస్తూ తీర్పునిచ్చింది. సంజయ్ రాయ్ కు 50,000 జరిమానా విధించింది న్యాయస్థానం. అయితే గత ఏడాది ఆగస్టు 9న కోల్కతాలో వైద్యురాలిపై హత్య జరిగింది. ఇక ఇదే కేసులో ఈ ఉదయం శిక్ష ఖరారుపై కోర్టులో వాదనలు జరిగాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. ఆగస్టు 9వ తారీఖున రోజు రాత్రి ఆర్జికర్ హాస్పిటల్ సెమినార్ రూమ్ లో జూనియర్ డాక్టర్ ఒంటరిగా నిద్రపోతున్నటువంటి టైంలో ఆ అమ్మాయి పైన జరిగినటువంటి అత్యాచార ఘటన, ఆ మర్డర్ కేసు నిజానికి దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి నిరసనలకు కారణమైనటువంటి విషయం మనందరికీ తెలుసు. సో ఇట్లాంటి నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కేసును కోల్కతా పోలీసులు నుంచి సిబిఐ కూడా స్వీకరించడం జరిగింది. సో దీంట్లో భాగంగా ప్రత్యేక కోర్టుకు కొన్ని అభియోగాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరు మాత్రమే ఛార్జ్ షీట్ లో పెట్టడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో సంజయ్ రాయ్ కు సంబంధించినటువంటి విషయంలో నిజానికి దేశవ్యాప్తంగా సంజయ్ రాయ్ విషయం చాలా సంచలనంగా మారింది. సో ఆసుపత్రి వైద్యురాలపైన అత్యాచారం చేసిన దాంట్లో దోషిగా సంజయ్ రాయ్ కి శిక్ష ఖరారైంది. కోల్కతాలోని సిల్దా కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. సో శనివారం రోజు న్యాయస్థానం అతన్ని దోషిగా తేల్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఆ తర్వాత ఈ రోజు సోమవారం రోజు తీర్పు వెలువరిస్తారు అన్నది శనివారం కోర్టు చెప్పడం జరిగింది. ఈ రోజు కోసం దేశం మొత్తం కూడా ఎదురు చూసింది. సంజయ్ రాయ్ కు మొత్తానికి సిల్దా కోర్టు
జీవిత ఖైదును విధించడం జరిగింది. సో శనివారం రోజు అతన్ని దోషిగా తేల్చినటువంటి విషయం కూడా తెలుసు. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేర్లు మాత్రమే సిబిఐ ఛార్జ్ షీట్ లో పేర్చింది. సామూహిక అత్యాచారం అన్నది గతంలో వచ్చినటువంటి అభియోగం. అంటే 4-5కి పైగా అందులో స్పర్మ్ కౌంట్ ఉంది అన్నది వచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడైనటువంటి అంశం. మరి దాంట్లో కేవలం సంజయ్ ని మాత్రమే తీశారు, మిగతా వాళ్ళని తప్పించారు అన్నటువంటి ఇంకో ఆ వాదన కూడా ఉంది. మరోవైపు అటు జూనియర్ డాక్టర్ అత్యాచారానికి గురై మర్డర్ చేయబడినటువంటి జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు కూడా అసలు మా ప్రశ్నలకు సమాధానం లేవు, ఒక్క సంజయ్ కాదు ఇంకా దీంట్లో చాలా మంది ఉన్నారు, ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళందరినీ తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అటు డాక్టర్ సంబంధించినటువంటి తల్లిదండ్రులు చెప్తున్నటువంటి అంశం. సో ఇంతటి ఉత్కంఠ మధ్య ప్రస్తుతానికి మాత్రం అంటే ఈ కేసులో ఇంకా ఆర్జికర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్స్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండలి కూడా గతంలో అరెస్ట్ చేయడం జరిగింది. సాక్ష్యాలు తారుమారు చేశారన్నటువంటి ఆరోపణలు కూడా రావడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఆర్జికర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను కూడా దీంట్లో వీళ్ళు ప్రశ్నించారు. సో అందులో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అరెస్ట్ అయిన దగ్గర నుంచి 90 రోజుల్లోనే అనుబంధ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేరు. సో దీంట్లో భాగంగా ఆయనకు బెయిల్ కూడా రావడం జరిగింది. ఇక సంజయ్ కు శిక్ష ఖరారైనటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే పోలీసుల దగ్గర భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో మరి ముఖ్యంగా ఇంకొక అంశం కూడా వినిపిస్తున్నారు. ఈ కేసులో దోషిగా ఉన్నటువంటి సంజయ్ రాయ్ కూడా కోర్టులో తన వాదనను బలంగా వినిపించారు. శిక్ష ఖరారు చేయడానికి ముందు తన వాదనను వినిపించుకోవాలంటూ కూడా జడ్జి తనకు అవకాశం ఇవ్వాలంటూ కోరారు. జడ్జి తనకి అవకాశం కల్పించారు. తాను ఏ నేరం చేయలేదని సంజయ్ ఈ నేపథ్యంలో కోర్టుకు చెప్పడం జరిగింది. నేను ఏ నేరం చేయలేదు, ఈ నేరం అసలే చేయలేదు, ఏ కారణం లేకుండానే నన్ను ఇందులో ఇరికించారు, నన్ను దోషిగా నిలబెట్టారు, ఈ కేసుకు సంబంధించి చాలా ఆధారాలు ధ్వంసమయ్యాయంటూ కూడా నేను విన్నాను. ఇది నన్ను ఇరికించారో లేదంటే అంటే ఆధారాలను ధ్వంసం చేశారు కాబట్టి నన్ను ఇరికించారు, అది కూడా మీరే నిర్ణయించుకోండి అంటూ కూడా జడ్జికి చెప్పడం జరిగింది. తనతో బలవంతంగా సంతకాలు చేయించారు కాగితాలపైన కూడా ఆయన ఆరోపించారు సంజయ్. తాను అమాయకంగానే తాను ఎప్పుడు రుద్రాక్ష ధరిస్తాను, నేను నేరం చేస్తుంటే ఘటనా స్థలంలోనే ఊడిపోయి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ కూడా శ్రీకాంత్ ఇదే నేపథ్యంలో సంజయ్ రాయ్ ఒక కామెంట్ చేశారు. ఒకవేళ తాను తప్పు చేసి ఉంటే తన ఒంటిపై ఉన్న రుద్రాక్షం అలా తెగిపోయి ఉండేదని కోర్టుకు చెప్పుకొచ్చాడు సంజయ్ రాయ్. అయితే తప్పు చేయలేదని అంటూనే తను మారేందుకు మరో అవకాశం ఇవ్వాలని సంజయ్ రాయ్ కోర్టును కోరడం చర్చగా మారింది. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఇదే ఇప్పుడు వ్యాలిడ్ పాయింట్ గా ఉంది. సో జడ్జి ముందు తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి అని చెప్పడం జరిగింది రుద్రాక్షను బేస్ చేసుకుని. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సంజయ్ రాయ్ ఆ రోజు పెట్టుకున్నటువంటి బ్లూటూత్ ఏదైతే ఉందో హెడ్ ఫోన్, సో అందులో ఒక హెడ్ ఫోన్ ఆ ఘటనా స్థలంలో ఉంది. ఆ హెడ్ ఫోన్ ఎవరిదని ఎంక్వైరీ చేస్తే సంజయ్ రాయ్ తనది అని పేరు చేసినటువంటి క్రమంలో తనే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నది ఉన్నటువంటి అంశం. అయితే మిగతా నిందితుల్ని తప్పించారన్నది ఇక్కడ ఇంకొక వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇక్కడ సంజయ్ రాయ్ చేసినట్టు కోర్టులో సంజయ్ రాయ్ మాట్లాడినటువంటి మాటల పైన జడ్జి కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. నాతో మాట్లాడేందుకు దాదాపు సగం రోజు నీకు సమయం ఇచ్చాను, 3 గంటలు నీ మాటలు విన్నాను, నా ముందు అభియోగాలు, సాక్ష్యాలు, డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయి, వాటిని పరిశీలించారు, వాటి ఆధారంగానే మిమ్మల్ని దోషిగా తేల్చాను, మీరు ఇప్పటికే దోషి, ఇప్పుడు శిక్ష గురించి మీ ఆలోచన ఏంటని మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నాను, మీ కుటుంబంలో మీతో ఎవరైనా సన్నిహితంగా ఉంటారా అంటూ కూడా అడిగారు జడ్జి అన్నది కూడా ఒక వాదన వినిపించింది. దానికి సంజయ్ బదులిచ్చారు, లేదు నేను జైల్లోనే ఉన్నాను, నా దగ్గర ఎవరు రాలేదు నా దగ్గరికి అంటూ కూడా చెప్పడం జరిగింది. సో సందర్భంగా సిబిఐ తరఫున న్యాయవాది కూడా మాట్లాడారు, ఇది చాలా అరుదైనటువంటి కేసు, మరణించిన విద్యార్థిని ఎంతో ప్రతిభావంతురాలు, ఈ ఘటనకు సమాజానికి ఎంతగానో నిజానికి దేశాన్ని కలిసివేసింది, ఆ తల్లిదండ్రులు ఈ రోజు బిడ్డను కోల్పోయారు, డాక్టర్లకే రక్షణ లేకపోతే ఇంకేం చేయాలి, మరణశిక్ష మాత్రమే సమాజంలో విశ్వాసాన్ని ఇస్తుంది, సో మరణశిక్ష విధించాలంటూ కూడా కోర్టు ముందు వాళ్ళు వాదించడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ కేసు ఈ విచారణలన్నీ విన్న తర్వాత కేసు సంబంధించి కోర్టు శిక్ష అయితే ఖరారు చేసింది. సో మరణ శిక్ష కాదు, జీవిత ఖైదుగా కోర్టు చెప్పడం జరిగింది. సో కోల్కతా వైద్యురాలి అత్యాచారం కేసులో జిందా కోర్టు మాత్రం ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. నిందితుడికి యావజ్జీవ జైలు శిక్ష విధించడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో నిజానికి ఈ కేసు ముందు పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దీంట్లో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి పోలీసులు
కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతున్నారు, దీంట్లో కొంతమందిని తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీదీ సర్కార్ పైన కూడా ఆ రోజు చాలా ఆరోపణలు రావడం జరిగింది. సో అవన్నీ విన్న తర్వాత పోలీసుల నుంచి సిబిఐ స్వీకరించింది. ఆ తర్వాత సిబిఐ టేకప్ చేసుకొని విచారించడం జరిగింది. సో దీంట్లో భాగంగా ప్రత్యేక కోర్టుకు కూడా సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి అంశాలను ఇవ్వడం జరిగింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే చార్జ్ షీట్ లో పేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని ఎక్కడా కూడా సిబిఐ ఇందులో ప్రస్తావించలేదు. సో ఆసుపత్రి ఆవరణలో ఉన్నటువంటి ఏదైతే సీసీటీవీ ఉందో ఆ సీసీటీవీలో నమోదైనటువంటి ఫుటేజ్ ల ఆధారంగా మాత్రమే సంజయ్ ను అరెస్ట్ చేస్తాం అన్నది పోలీసులు చెప్పినటువంటి అంశం. బట్ ఇక్కడ మాత్రం సిబిఐ కేవలం ఒక సంజయ్ ని మాత్రమే చెప్పడం జరిగింది. సో ఈ అంశంలో సంజయ్ సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా సంజయ్ తల్లిదండ్రులు కూడా కీలకమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. నా కొడుకుని గురి తీసినా పర్వాలేదంటూ కూడా ఇప్పటికే సంజయ్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కోర్టు ముందు దోషిగా తేలాడు, సో తన కొడుకును గురి తీసినా పర్వాలేదు అంటూ కూడా సంజయ్ రాయ్ తల్లి సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడతాను, నా కొడుకును ఉరి తీసినా పర్వాలేదు, కానీ విధి నిర్ణయంగా ఇది భావిస్తాను, నా దురదృష్టం అనుకుంటాను అంటూ కూడా సంజయ్ తల్లి నిందితుడు తల్లి మాలతి కూడా చెప్తున్నటువంటి అంశం. సో కోర్టు తీర్పు వచ్చినప్పుడు కూడా ఆమె తన ఇంటి దగ్గరే ఉన్నారు, తన కొడుకు తప్పు చేయలేదని తెలిస్తే కోర్టు వాదనలకు హాజరయ్యేదాన్ని, కానీ తప్పు చేశాడని తెలిసి కోర్టుకు హాజరు కాలేదు, నా ఆరోగ్యం బాగలేదు, అయినా కోర్టు. శ్రీకాంత్ ఒక నిమిషం లైన్ లో ఉండండి, అక్కడ అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు. অবশ্যই অ্যাপিলের প্রভিশন খোলা আছে, অ্যাপিলের প্রভিশন খোলা আছে এবং the court has specifically stated that liability of state is to give protection to the daughter when she was on duty. So এই কারণে এই যে কম্পেনসেশনটা দেওয়া হয়েছে সেই কম্পেনসেশনের পার্টটা ইজ অফ ফর দিস। फैमिली ने डिनाई किया, तो फैमिली ने जब डिनाई किया तब कोर्ट ने मतलब कैटेगरिकली बोला है कि लाइबिलिटी ऑफ द स्टेट इज टू गिव प्रोटेक्शन टू द डॉटर। लाइबिलिटी ऑफ द स्टेट वाज टू गिव प्रोटेक्शन टू द डॉटर हु इज द डिसीज्ड इन दिस केस व्हेन शी वाज ऑन ड्यूटी। वो हमने हमारा रिटन नोट्स ऑफ आर्गुमेंट में दिया है। हमने जो गलती था हमने वो मतलब हम लोग को जो लगा हमने वो रिटन नोट्स ऑफ आर्गुमेंट में दिया है। हम जो गलती था हमको जो लगा हमने वो जो गलती था हम लोग को जो लगा हमने वो दिया था। और अब वो जो जजमेंट आएगा जजमेंट के बाद हम बता पाएंगे। थैंक यू।